గత ఆదివారం నాడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలింది. రెబల్స్ దెబ్బకు మాస్కోలో తేలింది అసద్ కుటుంబం. అయితే ఇస్లామిస్టు మిలిటెంట్ గ్రూప్ హెచ్టిఎస్ కేవలం 10 రోజుల్లో సిరియాను హస్తగతం చేసుకుంది. సిరియా పూర్తిగా దివాలా తీసింది. సైనికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో చేరుకున్నాడు అసద్. చివరి నిమిషంలో సైనికులు రెబల్స్కు వ్యతిరేకంగా పోరాడలేమని చేతులెత్తేశారు. దీంతో గత్యంతరం లేక అసద్ తన కుటుంబంతో సహా మాస్కోకు వెళ్లిపోయారు. మరి బషర్ అసద్ మాస్కోనే ఎందుకు ఎంచుకున్నారనే అంశం తెరపైకొస్తోంది. ఇక్కడ అసలు విషయానికొస్తే సిరియా అంతర్యుద్ధం అసద్కు అండగా రష్యా రంగంలోకి దిగింది. దీనికి నజరానాగా అసద్ సిరియాలో రష్యాకు 2 కీలకమైన మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. ఇదిలా ఉండగా 2015లో రష్యా అసద్కు మద్దతుగా రెబల్స్పై వైమానిక దాడులు చేసింది. దీంతో యుద్ధం ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయింది. అయితే రష్యా దాడిలో సుమారు 21,000 మంది మరణించారు. వారిలో సుమారు 8,700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బషర్ అసద్కు అనుకూలంగా గత 9 సంవత్సరాల నుంచి పుతిన్ సేన రెబల్స్తో యుద్ధానికి పాల్పడింది. అయితే రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన వెంటనే తన సైనికులను యుక్రెయిన్ వైపు మళ్లించాల్సి వచ్చింది. అసద్ ప్రభుత్వానికి పుతిన్ సాయం చేయలేకపోయాడు. దీంతో రెబల్స్ మరింత రెచ్చిపోయి అసద్ సేనాలకు చుక్కలు చూపించారు. చివరికి నవంబర్ 27 నుంచి చూస్తే పరిస్థితులు రెబల్స్కు అనుకూలంగా మారిపోయాయి. సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పో చేతికి చిక్కింది. అటు నుంచి ఒక్కో నగరం కైవసం చేసుకుంటూ చివరికి డమాస్కస్కు చేరుకునేలోగానే అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయాడు. డమాస్కస్లో రెబల్స్ ఫోర్స్లు దిగిన కొన్ని గంటల తర్వాత రష్యా మీడియాలో అసద్ తన కుటుంబంతో సహా మాస్కోకు వచ్చేశారని వెల్లడించింది. మానవతా దృక్పథంతో అతనికి ఆశ్రయం కల్పించామని పేర్కొంది. అయితే గత సోమవారం నాడు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రో పెస్కోవ్ మీడియా సమావేశంలో అసద్ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ప్రస్తుతం తనకు విషయం తెలియదన్నారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వాలా వద్దా అనేది దేశ అధ్యక్షుడికి తెలియకుండా జరిగే పని కాదన్నారు. అంతే పుతిన్ కనుసన్నల్లోనే ఆయనకు మాస్కోలో ఆశ్రయం కల్పించారు. 2019లో ఫైనాన్షియల్ టైమ్స్ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లో అసద్ ఆయన కుటుంబం కలిసి మాస్కోలో కనీసం 18 అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేశాయని, సిరియా నుంచి మిలియన్ల కొద్ది డాలర్లు సివిల్ వార్ జరుగుతున్న సమయంలో ఇన్వెస్ట్ చేశారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఇదిలా ఉండగా అసద్ పెద్ద కుమారుడు హఫీజ్ మాస్కోలోనే పీహెచ్డీ చేశాడు. ఇదిలా ఉండగా సిరియాలోని రెబల్స్తో రష్యా చర్చలు జరిపి సిరియాలోని 2 బేస్లను కొనసాగించడానికి అనుమతించాలని కోరినట్టు వార్తలొచ్చాయి. అలాగే తమ రాయబార కార్యాలయాలను కొనసాగించడానికి అనుమతులు కోరాయన్న వార్తలొచ్చాయి. ఇక అసలు విషయానికొస్తే బషర్ బ్రిటిష్ సిరియన్ సిటిజన్ అస్మాను వివాహం చేసుకున్నారు. కాగా అస్మా విషయానికొస్తే ఆమె వెస్ట్ లండన్లోని సిరియన్ తల్లిదండ్రులకు పుట్టారు. ఆమె స్కూల్ చదువు, యూనివర్సిటీ చదువు అంతా లండన్లో జరిగింది. తర్వాత ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయ్యారు. ఇక అస్మా వద్ద బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది. దీంతో ఆమె బ్రిటన్కు వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలొస్తున్నాయి. అయితే అమెరికా ఆమెపై ఆంక్షలు విధించింది. అస్మా తండ్రి ఫవాజ్ అల్ అక్రాస్ కూడా రష్యాలోనే ఉన్నారు. అందుకే ఆమె కూడా తండ్రితో పాటు మాస్కోలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక అస్మా తండ్రి కార్డియాలజిస్టు, తల్లి సహార్ రిటైర్ అయిన దౌత్యవేత్త. అస్మా తల్లిదండ్రులు ఇద్దరు మాస్కోలో ఉన్నారు. అల్లుడు కూతురును ఓదార్స్తున్నారు. కాగా అసద్ 3 పిల్లలు, హఫీజ్ పీహెచ్డీ పూర్తి చేశారు. మిగిలిన ఇద్దరు జైన్, కరీంలుగా చెబుతున్నారు. 2022లో హఫీజ్ నికర ఆస్తులు బిలియన్ నుంచి $2 బిలియన్ల వరకు ఉండొచ్చని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్కు సమర్పించిన ఓ నివేదికలో వివరించింది. అయితే వారి ఆస్తుల గురించి స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. ఎందుకంటే వారికి రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలతో పాటు కార్పొరేషన్ ఆఫ్ షోర్ ట్యాక్స్ హెవెన్స్లో ఖాతాలున్నాయన్న వార్తలొస్తున్నాయి. అయితే సిరియాలోని అత్యంత సంపన్నులతో బషర్, అస్మాలు సన్నిహిత సంబంధాలు కొనసాగించారని చెబుతున్నారు. వారి కంపెనీల ద్వారా తమ డబ్బు చట్ట వ్యతిరేకంగా విదేశాలకు తరలించారని టాక్ కూడా వినిపిస్తోంది. సిరియాలో ఆర్థికపరమైన కీలక నిర్ణయాలన్నీ అస్మా తీసుకుంటారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఆమె కారణమన్న టాక్ వినిపిస్తోంది. సిరియాలో ఆహారం, ఇంధన సబ్సిడీల నుంచి వాణిజ్యం, కరెన్సీ విషయాల వరకు ఆమె నిర్ణయాలు తీసుకుంటారు. సిరియాలోని అన్ని రంగాల్లో ఆమె ప్రభావం కనిపించింది. 2020లో అమెరికా
సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో అస్మా గురించి ప్రస్తావిస్తూ ఈ యుద్ధంలో అత్యధికంగా లబ్ధి పొందింది అస్మా అని చెప్పారు. తన భర్త తన కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున లాభపడ్డారు. ట్రంప్ ప్రభుత్వంలో కీలక అధికారి కూడా అస్మాను బిజినెస్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని అనేవారు. అలాగే బషర్ కజీన్ రబా మక్లాఫ్ సిరియాలో అత్యంత సంపన్నుడు. అతనితో పోటీ పడి అతన్ని మించిపోవాలనుకున్నారని చెబుతారు. ఇక రమా మక్లాఫ్ అసద్ కుటుంబానికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి వారితో తెగదెంపులు చేసుకున్నారు. అతనికి సంబంధించిన 5 నుంచి 10 బిలియన్ల డాలర్లు అసద్ల ఖాతాలోకి వెళ్లిపోయాయన్న టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఇక అసద్పై సిరియాలో పెద్ద ఎత్తున యుద్ధ నేరాలు మోపారు. అసద్ పాలనలో చిత్రహింసలు పెట్టిన అధికారులు ఇతర దేశాల్లో ఉన్న రప్పిస్తామని రెబల్ నాయకుడు జోలాని చెప్పారు. ఇక ఫ్రాన్స్ లో అసద్ కు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ సిద్ధంగా ఉంది. 2013లో తన సొంత పౌరులపై రసాయనిక ఆయుధాలతో దాడులు చేశారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అసద్ రష్యా వేడి ఇతర దేశాలకు వెళ్తే నేరస్తులకు అప్పగింత కార్యక్రమంలో అసద్ ఫ్రాన్స్ కు అప్పగించే అవకాశాలున్నాయి. కాబట్టి ఆయన మాస్కో నుంచి అడుగు బయట పెట్టడని చెబుతున్నారు. మొత్తానికి తండ్రి ఇచ్చిన అతిపెద్ద రాజ్యాన్ని చేజేతుల కోల్పోయిన వ్యక్తిగా చరిత్ర పుటలో నిలబడిపోతాడు బషర్ అల్ అసద్.